హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. బీట్రూట్ పచ్చడి చేసుకుందామండి. చాలా యమ్‌గా ఉంటది. ఒక్కసారి చేసి చూడండి మీరే అంటారు. ముందుగా బీట్రూట్‌ని తోలు తీసి చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు వేసి నూనెలో వేయించుకుందామండి. దాంట్లోనే కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసి బాగా వేయించుకుందామండి. బాగా అంటే బాగా వేగక్కర్లేదండి. కాస్త వేగిన తర్వాత మనం సరిపడినంత చింతపండు వేసుకొని కొంచెం సేపు వేయించి కట్టేసి ఆరనిద్దామండి. ఆరిపోయింది కదండీ! ఇప్పుడు మనం చక్కగా పచ్చడి చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. ఈ పచ్చడిలోకి మెయిన్ ఇంగ్రీడియంటు బెల్లం అండి. తీపి రాదండి, కానీ చక్కగా బ్యాలెన్స్ చేస్తుందండి పచ్చడిని. మనం మిక్సీ జార్‌లోకి వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసుకున్నాక ఈ మొత్తం బీట్రూటు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు, బెల్లం, ఉప్పు వేసుకొని మిక్సీ కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత తిరగమాత వేసుకుందాం. చూసారా ఎట్లా ఉందో? అంటే కొంచెం పలుకు పలుకుగానే ఉంటదండి. అప్పుడే బావుంటది పచ్చడి. మనం తినేటప్పుడు పలుగ్గా అంటుకుంటుంటుంది నోటికి. చాలా యమ్మీగా ఉంటది. చైతన్య గారు, నేను ఈ విధంగా చేస్తాను. బావుందా? ఒక్కసారి చేయండి. మీరే అంటారు. వీరేన్ వైబ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీరంజ్యోతి నల్లమోతు.